రథోత్సవానికి అంతర్వేది ఏకాదశి వెళ్ళిందాక ఈ ముగ్గు పెడతారు. రథసప్తమి రోజుని అంతర్వేది ఏకాదశి రోజుని ఆయన రథం లాగుతారని రథం ముగ్గు పెడతారు. ఆది అంతంలోని కూడా ఆదిశేషుడే కదా, అందుకని ఆదిశేషుడు పాంబు మారుతాం పక్కన. నాకు మళ్ళీ ముసలి కింద అయిపోతాయి. ఇప్పుడు ఈ టైప్లోకి వస్తే మందారంలా కనిపిస్తుంది. పాట మందారం ఎర్రగా ముందును చామంతి చక్కగా ముందును రంగులు లేక ఇప్పుడు బొమ్మలతోని పిల్లల దగ్గర వేస్తున్నాం. అలా చెక్కే అవకాశం లేక ముగ్గు అలంకారం అంట. అలంకార ప్రియుడు మహావిష్ణువు. ముగ్గులో లక్ష్మీదేవి నుంచుంటుందంట. లక్ష్మీనారాయణ నుంచుంటారని అంటారు ముగ్గు బొమ్మల్లో ఉండాలని. అశుభం కలిగినప్పుడు మాత్రం బొమ్మల్లో ముగ్గు వేయకూడదు. 11 రోజులు తిదే. అది అశుభం జరిగినప్పుడే ఇంట్లో ముగ్గేసుకోకూడదు. 11 రోజుల కార్యక్రమం వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు పుణ్యానీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు ముగ్గేయమని. అంటే పితృదేవతలు ముగ్గున్న కాడికి పితృదేవతలు వచ్చే ఆస్కారం లేదు. దేవతలే వస్తారు, దేవుళ్ళే వస్తారు అన్నమాట. ఈ ముగ్గులో మహావిష్ణువు, లక్ష్మీదేవి. ముగ్గు అంటే బాగా ఇష్టం. ఏ ఇంట్లో ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీని ఉంటుందని పెద్దలు చెప్పిన శాంత. నీ పాద కళ్ళతోడు నీ పాదాక్షతులైన తోడని నియ్యము నితాంతాపస్సు భూత దయచేయటదరే. సకల భూతరాశుల్లోని ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సృష్టికర్త మనుషుల్ని సృష్టిస్తాడు, మహావిష్ణువు పోషిస్తాడు, ఈశ్వరుడు లయకర్త. సకల భూతాల్లోని ఉంటాడమ్మ అంటారు. పెద్దలు చెప్పిన మాట రోజు ఏదో స్మరణ అంతే. కళ్ళు 2, ముక్కులు 2, చెవులు 2, హృదయాలు 2, పంచేంద్రియాలు అన్నీ కూడా 2. అందుకని అశుభానికి అయితే ఒకరికి పెట్టి వండుతారు. శుభాలకు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒక చెంబుతో వండుకోరు. ఇది తీసేస్తాను. ఇవాళ సాధారణంగా టౌన్లో కూడా ఎవ్వరూ మానరు. రథసప్తమి అన్ని పూజల్లో సూర్యభగవానుడు ఇప్పుడు తీవ్రత వెంటతోటి బయటకు వస్తాడు. ఆయనకు కూడా ఆర్యపాదాలు ఇచ్చి సూర్యుడికి పాలు పొంగించి నివేదన. ఆయన ధర్మకర్త. ఒక సూర్యుడు ఒక రోజు రాకపోతే ఏమీ ఉండదు, ప్రకృతి అంతా శూన్యం అయిపోతుంది. అందుకని ఆయనకి పాలు పొంగులు అంటే బాగా ఇష్టం. అందుకని ఆయన ఎదురుగుండా ఇలా పొంగించి నివేదన పెట్టడం పూర్వం నుంచి ఆచారం. దీనికి మరి కొన్ని సూక్ష్మాలు కూడా ఉన్నాయి. చిక్కుడాకులు రథం కింద వేయటం, తర్వాత ఏమో రేగుపళ్ళు రథం కింద వేయటం, చిక్కుడాకులో ప్రసాదం పెట్టడం. అది పెద్దలు కనిపెట్టారు, మరి శాస్త్రమో తెలియదు పెద్దల నుంచి ఉందో ఆ చిక్కుడాకులోనే ఆ ప్రసాదం పెట్టాలి. సూర్యభగవానుడు ఎదురుగుండా ఇలా పిడకలో రాజేయాలి. రాజేసి 2 చెంబులు పెట్టి బియ్యం పోసి పాలు పొంగనివ్వాలి. అంటే ఆ సంవత్సరం ఆ భగవానుడికి అలా ఇష్టం ఆహారం పొంగలి. అదే సూర్యభగవానుడికి ఇప్పుడు రథసప్తమి రోజున అన్ని దేవుడికి కళ్యాణాలు పండగలు ఎలా జరుగుతాయో ఆయనకు కూడా ఈ యువతల సూర్యభగవానుడు ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టి కనిపించే ప్రత్యక్ష దైవం ఆయనే దేవుడు. సూర్యచంద్రాదుల్లోనే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారండి. జగత్కర్త ఒకరోజు సూర్యరశ్మి సూర్యభగవానుడు కనిపించకపోతే సకల జీవరాశులకి స్వేచ్ఛ అనేది ఉండదు. తర్వాత ఏమో చిక్కుడు కాయలు రథం కింద చేసి అటు 3 ఇటు 3 వేయాలి. రేక్కాయలు రథం చేసి అటు 3 ఇటు 3 వేయాలి. స్నానం చేసేటప్పుడు రేక్కాయ సహస్రారంలో పెట్టుకుని చెయ్యాలి అని పెద్దలు చెబుతారు.
సార్లు వేసుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అలాగా బియ్యం స్నానం చేసి వచ్చి కొంచెం వేసుకోవాలి. అంటే సూర్య భగవానుడికి పొంగించే విధానంలో ఆడికి కూడా పాత్ర ఉన్నట్టు. ఇది తెడ్డిగా ఉపయోగించాలి. ఈ రసం అందులోకి వెళ్తే ఆ ప్రసాదమే రుచే వేరు. ఈ పొగలో ఉడికింది ఆవు పేడతోటి పొగలో ఉడికిన రుచే వేరు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది స్నానాలు చేసి భాగస్వాములు అవ్వాలని కసి బియ్యం వేసుకుని ఈ పాలు పోస్తూ ఉంటారు అన్నమాట. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ సంసారాలు బాగుండాలని సూర్య భగవానుడికి పాలు పొంగిస్తున్నాం. బంధుమిత్ర సపరివార సమేతంగా పిల్లలు మనవలు మునిమనవలు చూసేటువంటి మనవలు మునిమనవలు అల్లుళ్ళు కూతుళ్ళు ప్రేక్షకులు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఆ సూర్య భగవాను కోరి ఈ పాలు పొంగిస్తున్నాను. ఇది యథార్థం, నిజం. అటు పరుగు వెయ్యాలి, తప్పదు. ఎవరికి అందించి వాళ్ళకి అందివ్వాలి. అక్కడే కూర్చుని చేస్తే ఇవన్నీ జరగవు. విఘ్నేశుడి భార్యలు సిద్ధి బుద్ధిని, కొడుకులు శక్తి శౌర్యాన్ని కొంతమంది అంటారు, లాభము క్షేమము. మరి విఘ్నేశుడు అంటే అంత చూడండి, లాభము క్షేమము కొడుకులు ఇద్దరు. ఆయన భార్యలు సిద్ధి బుద్ధి. విఘ్నేశ్వరుడు ప్రథమ గణపతి. శుభానికి అశుభానికి ఏదైనా ఆయన పూజ ఉండాలి, అశుభానికి కూడా ఆయనే ఉండాలి. ఈ బెల్లం పానకం పెట్టాలి, సెలవుట్లో వేయాలి, పొంగల్లో వేయాలి. అయితే చెరుకు ముక్కలో ప్రసాదంగా ఇవ్వాలి. ఈ చెరుకు రసాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దోళ్ళు అంత ఆచారంగా చేసి మనకి చూపించి వెళ్ళారంటే మనం చాలా ధన్యజీవులు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు అమెరికాలో ఉన్నా ఇంకోటిన్నా ఈ ఆచారాలు కావాలనుకుని చేస్తే అన్నీ ఉందంటే ఉంది, లేదంటే లేదు. కావాలంటే చేసుకోవచ్చు. కానీ నిత్య విధానంలో కనిపించే మూల పురుషుడు ప్రత్యక్ష దైవం సూర్యచంద్రాదులే. మన దేవుళ్ళని రూపాలను చూపించారు, విగ్రహాలను చూపించారు. అలా చూస్తున్నాం అంటే రాముడు అంటే ఇలా ఉంటాడా కృష్ణుడు మనం చూసాం. మిరియాల పొడి వేస్తాం పొంగల్లో. ఇదేమో యాలకి పొడి. ఇవన్నీ ఆడేసుకుని ఉంచుకుంటాం. ఇలా వేసుకుంటాం. అందరూ అలాగే చేస్తాం. సూర్య భగవానుడా తండ్రి, ఈరోజు నీ ఆరోగ్యం ఇచ్చి ఇలా చేయించున్నావు తండ్రి. నీ అంతా నీదయ్యా. ప్రకృతికి మించిన దైవం లేదు. అంతయు నీదయరా హరి సర్వోత్తమ, అంతయు నీదయరా చింతలు నీదయా చిత్తము నీదయా చింతలు నీదయా
చిత్తము నీదయా అంతయు నీదయరా హరి సర్వోత్తమ అంతయు నీదయరా. ఇవి చిక్కుడాకు రథాలు అంటారు, ఈ రేగుపళ్ళు రథాలు అంటారు. ఇవి అగ్నిలో వేస్తారు. తెల్లారగట్ల మనం స్నానం చేసేప్పుడు రేగిపండు నెత్తి మీద పెట్టుకుని, చిక్కుడాకు రేగిపండు నెత్తి మీద పెట్టుకుని సహస్రారంలో స్నానం చేయాలని పెద్దలు చెప్పిన మాట. అలాగే నేను చేస్తున్నాను, పిల్లలకు కూడా అదే చెప్తున్నాను. ఆయుష్మాన్ భవ, చిరంజీవ, సుఖీ భవ. సుఖీ ప్రేక్షకులందరికీ రసత్తమి శుభాకాంక్షలమ్మ. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండి, సిరి సంపదలతో ఉండి, ఆయుష్మాన్ భవ చిరంజీవ. ఆడవారికి దీర్ఘ సుమంగళి భవ, పిల్లలకి శుభోజయంగా ఉండాలి చిరంజీవ, సుఖీ భవ. మగవారికి వ్యాపారాభివృద్ధి అయ్యి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇష్టకాభ్యాధి సిద్ధిరస్తు. ఎవరు ఎలా ఇష్టంగా ఉండాలంటే అలా ఉండాలని ఈ అమ్మమ్మ తాతయ్య కోరిక. సూర్యభగవానుడి దీవెనలు మనందరికీ ఉండాలి. అందరితో పాటు నేనుని, నా మనవలతో పాటు మీరుని. సంవత్సరం పూజలు ఏది మనం ఏ రోజుల్లో ఏ పూజ ఇస్తే ఆ పూజ మా అమ్మమ్మల నాటి నుంచి పెద్దలు ఇక్కడికి ఈ ఊరంతా కూడా శ్రీరాంపురం గ్రామ ప్రజలు అందరూ కూడా చేసుకుంటారు. అందరికీ పూజలు అంటే అందరికీ ఇష్టమే. అందరూ ఇష్టంగా చేసుకోవాలి. నిత్య విధానంలో ఏ పూజ వస్తే ఆ పూజ, ఆ దేవుణ్ణి పూజించడం సనాతన ధర్మం. మన అమ్మమ్మలో తాతయ్యలు చెప్పింది పెద్దలందరూ. నేను అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ అనుకోండి. ఆయుష్మాన్ భవ. రసప్తమి శుభాకాంక్షలు. ఉడుకుతుంది, బెల్లం వేసేస్తే ఇరిగిపోతుంది. చల్లారిన తర్వాత బెల్లం వేయాలి. ఈవిడికి పాలు ఎక్కువైనాయి, ఈవిడి పెద్ద ఆవిడికి. 4 వేదాల సారము పెద్దలు ఔపాసన చేసి, ఋషుల దగ్గర నుంచి పెద్దలు తరతరాల నుంచి వచ్చి ఔపాసన చేసి ఈ దేవుళ్ళు ఇలా పూజించాలో, ఆ దేవుడిని అలా పూజించాలో చెప్పారు. సనాతన ధర్మం అది. అది నేనే కాదు, అందరూ చేసుకుంటారమ్మా. గ్రామ ప్రజలందరూ కూడా చేసుకుంటారు. ఇదొక ఆనందం, తృప్తి. పూజ చేసిన రోజుని ముఖము కవళిక వేరే అందంగా ఉంటుంది. పూజ లేని రోజుని ఎలా ఉంటుంది? అపశకునం వచ్చినప్పుడు ముఖాలు ఎలా ఉంటాయి? అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. ఇదమ్మా సూర్యభగవానుడికి పొంగలి తయారైంది. నా పూజా విధానం ఉంది, ఇంకా ఒక 5 నిమిషాల్లో. మీ అమ్మమ్మలు కూడా ఇలాగే చేస్తారమ్మా. ఏ పూజకైనా సరే, అమ్మవారికి ఏంటి, అయ్యవారికి ఏంటి, ఏ పూజలు వచ్చినా ముందు సలివుడి, వడపప్పు, పానకం చేయటం సనాతన ధర్మం అది. ఇందులో కొద్దిగా నెయ్యి పోస్తాం. సలివిడి పెట్టిన తర్వాత దానికి చిన్న ఇలా నొక్కుతాం, దాంట్లో నెయ్యి వేస్తాం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వవిద్యోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేద్రోక్ష దిగ్భ్రయే శ్రీశైలాగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరీ యస్మాన్ శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు శరణ సన్నిదాస్మాన్ విహారిక చంద్రమాని సంవత్సరే ఆయును మాసే పక్షే ద్వితీయ వాసరే శుభ నక్షత్రే శుభయుగే అవగుణ విదేశం శ్రీమాన్ గోత్రస్య కౌండిష్ గోత్రస్య సత్యనారాయణ ధర్మపత్ని సుకుటుంబ సమేత శ్రీ లక్ష్మీనారాయణ సూర్య భగవాన్ ఆదిత్య దేవతాభ్యోన్ పూజాం కరిష్యాధ నిర్విజ్ఞాన పరిసమాప్తం శ్రీ మహాగణ సుప్రత సుప్రసన్న వరదో భవంతు. స్వహ. గోవిందాయ నమః, విష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం సంకృష్టాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనుష్టాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆదోక్తాయ నమః, ఓం నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. శుద్ధోర్గస్నానం కర్పయామి, పాదోపక్షాళి అమస్తోపక్షాళి అమై ముఖే ఆచమనం సమర్పయామి.
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాదీపాయ నమః, ఓం బాలచంద్ర భగవతి భారతి విశేషజాడ్యాపహ దీపలక్ష్మీ ప్రతిగృహ్యతే. విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయ విఘ్నరాజ వినాయక ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. గోవింద 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 అంటే ఇలా ఎత్తితే విఘ్నేశ్వరుణ్ణి ఆమెకు తీసేసుకోవచ్చు. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి హృదయాన్ని బాలుడు ఉల్లి పూజాయ ఉల్లి పువ్వు మీద ముఖ్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ. రామజ్జాన్ గడియెక్కి బాలుడు గంధపు పూజాయ గంధపు మీద గన్నేరు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ. గడియల ముత్యాములగ పూజాయ ములగ పువ్వు మీద ముష్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ. మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్నము బాలుడు మంచగంధపు ఛాయ మంచగంధపు పీడ పుష్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ. మేలుకో హరి సూర్యనారాయణ. దిక్కుతూ బాలుడు గుమ్మడి పూజాయ గుమ్మడి పువ్వు మీద పుష్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ. మేలుకో హరి సూర్యనారాయణ. దిక్కుతూ బాలుడు గుమ్మడి పూజాయ గుమ్మడి పువ్వు మీద పుష్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ. మేలుకో హరి సూర్యనారాయణ. కదలీఫలం సమర్పయామి. ఓం ప్రణయస్వ ఓం జన్మస్వ వ్యాపృతి ఫలం సమర్పయామి. కదలీఫలం సమర్పయామి. చెరుకు రసం సమర్పయామి. నమస్కారం బాలభాస్కర నీకే నమస్కారం. పుణ్యపురుష నీకే నమస్కారం. చెంగుచక్రపాణి నీకే నమస్కారం. నా పన్నట్ల ఉషా సాయి సమేత సూర్యభగవానుడు ఆదిత్యదేవ నక్షత్రవాసులారా సంస్థావతలారా సప్తఋషులారా వశిష్ఠుల వారు అరుంధతీదేవి సమేతుడు యమధర్మరాజ విద్యా సమేతుడు శనీశ్వర ధామిని సమేతుడు సూర్యనారాయణ వేదపారాయణ కనిపించే ప్రత్యక్ష దైవ సూర్యభగవానుడా నీ పాదపద్మములకు సహస్రార నమస్కారం. నీ పాదపద్మాలే శరణి. భగవంతుడా తండ్రి సంతోషించు తండ్రి. మా బంధుమిత్ర సపరివార సమేతంగా అందరికీ నీ ఆశీస్సులు అందజేయి తండ్రి. సూర్యభగవానుడా నీ పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణం సమర్పయామి. చెరుకు ముక్కలు చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టు. మంగళం గోకులేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ ఆనందకర్పూర నీరాంజనం సమర్పయామి. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి ఆనందకర్పూర నీరాంజనం సమర్పయామి. ఏమోనమ్మ పూర్వం నుంచి పెద్దల కాడి నుంచి చూసి ఏదో పరమ ఔషధ గుణమై ఉంటుంది ఇది. చిక్కుడాకుల్లో ఈ రోజున తినాలి. రసత్వం వెళ్ళాక చిక్కుడుపాదు ఉండకూడదని తీసేసేవారు. ఇప్పుడు మరి సమస్తమైన రోజుల్లోని కూడా చిక్కుడాకులు ఉంటున్నాయి. చిక్కుడుకాయ ఉంటుంది. సూర్యనారాయణమూర్తికి ఇది అర్పితం. అగ్నిదేవుడు కూడా స్వాహాదేవి సమేతుడు యజ్ఞపాయసం తయారు చేశాడు కదా సూర్యభగవానుడికి. అందుకని ఆయనకు కూడా ఇవన్నీ ఆరగింపు ఇవ్వాలన్నమాట. అగ్నిదేవ తండ్రి స్వాహాదేవి సమేతుడివై నువ్వు కూడా యజ్ఞపాయసం తయారు చేసావు కాబట్టి తండ్రి యజ్ఞపురుషుడా నీ ద్వారా సూర్యభగవానుడికి అందజేయి తండ్రి. పాద పద్మాలే శరణ్యం. ఇంటింటికి పట్టుకెళ్ళి చేసుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కైవత్తులు కైవల్యం ప్రాప్తించమని ఇది ఒక చిహ్నం అన్నమాట. భగవంతుడికి కాగడాలంటిది. కైవత్తులు సమర్పయామి. కాకులు ఏముంచవు చుట్టూ
మీకు ఎంత ఇష్టమో అంత తినేసి ఇది బాగుంది దమ్మ పెట్టేసుకుంటే ఇది కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఇరుగు పొరుగుని వాళ్ళకి ఈ పొంగలి ప్రసాదాలు ఇచ్చుకోవాలి. ప్రసాదం అన్నదే అందరికీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళకే ఉంటున్నారు కాబట్టి కొంతమంది చేసుకునే వాళ్ళకి ఇస్తాం. చిక్కుడాకులో ఈ పొంగలి పెట్టి ఇవ్వాలి. నమస్కారం.